కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్లో గల ప్రభుత్వం ఉన్నత పాఠశాలకు చెందిన 2004-2005 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించారు. మొదటగా పాఠశాల ఆవరణలో వేదిక వద్ద గల సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క గురువుకు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. 20 సంవత్సరాల తర్వాత ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు. అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉండి ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. ఆనాటి గురువులు పాఠశాలలో చదివినటువంటి కాలంలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు గత స్మృతులను నెమరవేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకొని భావోద్వేగాలకు లోనయ్యారు. వారి వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచి కార్యక్రమాలను ఉపాధ్యాయులు అభినందించినటువంటి సంగతులను నెమరవేసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నతంగా జీవించడంలో విద్యార్థి దశలో తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను రుణపడి ఉంటామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మానవ సంబంధాలు బలపడతాయని, రాబో తరానికి ఒక మంచి సందేశం కూడా ఇచ్చిన వాళ్ళమవుతామన్నారు. 20 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పంచుకోవడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు చెప్పుకొచ్చారు. కార్యక్రమం అనంతరం గురువులను శాల్వతో సత్కరించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సవరాను ప్రాంగణంలో 2004-05 బ్యాచ్ వాళ్ళు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పరచుకున్నారు. గత 10 సంవత్సరాల క్రితంగా అంతకుముందు ఒకసారి ఏర్పరచుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో మా ప్రోగ్రెస్ ఎలా ఉంది, మా కుటుంబ సభ్యులం ఎలా ఉన్నాము, మళ్ళీ అందరం ఒకేసారి గ్యాదర్ అయ్యి మళ్ళీ ఈరోజు వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయం ఏంటిదంటే బాల్యంలో ఉన్నటువంటి స్మృతులను 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నెమరు వేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈ సంఘటన జరగడం వల్ల ఒక మెసేజ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళ యొక్క పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే కలిసి ఉంటే మనం బాల్యంలో అయితే ఏ రకంగానైతే కలిసి ఉన్నామో దాన్ని అదే కంటిన్యూటీ చేయడం వల్ల మనకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని ఈ సందర్భంగా వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మేము మా యొక్క సహ ఉపాధ్యాయులందరూ రావడం జరిగింది. ఈరోజు మేమందరం ఇక్కడ 2004 and 5 బ్యాచ్లో మా యొక్క 10th క్లాస్ని కంప్లీట్ చేసుకున్నాము. ఆఫ్టర్ 20 years తర్వాత మేమందరం కలిసి ఇక్కడ ఒక గ్యాదరింగ్ అన్నది చేసుకున్నాము. ఈ గ్యాదరింగ్కి విట్నెస్గా మా టీచర్స్ని అందరినీ మేము ఇన్వైట్ చేశాము. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి మా టీచర్స్ అందరూ వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. ఈరోజు ప్రోగ్రాంలో మేము ప్రతి ఒక్క మా చిన్నతనంలో మేము చేసినటువంటి మిస్టేక్స్ అండ్ మేము గొప్పగా ఫీల్ అయినటువంటి కొన్ని విషయాలని అందరి మధ్యలో షేర్ చేసుకోవడం, అది మా కుటుంబ సభ్యుల మధ్యలో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.